పూరీ కర్రీని ఎప్పుడైనా ఈ తీరులో చేశారా? మా ఇంట్లో అయితే ఫేవరెట్ రెసిపీలో ఈ పూరీ కర్రీ కూడా ఒకటండి. అదేంటి పూరీ కర్రీ ఫేవరెట్ అని అంటారు అంటే దాని రుచి అలాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో బంగాళదుంపలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీని ఒక ముగ్గురికి వచ్చేలా చేస్తున్నానండి. సో 2 బంగాళాదుంపలని ఉడికించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఏదైనా ఒక నైఫ్ని ఇలా గుచ్చి చూస్తే ఈజీగా బంగాళాదుంప నుండి రిమూవ్ అయిపోవాలండి. అప్పుడే బంగాళాదుంపలు కరెక్ట్గా కుక్ అయినట్టు. ఈ స్టేజ్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి దీని మీద తోలు తీసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బంగాళాదుంప మీద ఉన్న తోలు తీసి చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పలుకుగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 5 నుండి 7 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని ఆల్రెడీ జల్లించి తీసుకుంటున్నానండి. ఒకవేళ జల్లించలేదు అంటే ఒకసారి జల్లించి తీసుకుంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా శనగపిండిని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనకి దోసపిండి కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసుకుంటే వాటర్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసపిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకొని బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ రెసిపీకి ఆయిల్ తక్కువగానే పడుతుందండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పును స్కిప్ చేయొద్దండి. ఈ రెసిపీకి శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఆయిల్లో వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెసిపీకి స్పైసీనెస్ ఉండదండి, మైల్డ్గా ఉంటుంది. అలానే ఒక క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. క్యారెట్ని వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకసారి కలిసేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. నాకైతే 2 కప్పుల వరకు వాటర్ పెట్టాయండి. ఇలా 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఈ రెసిపీకి ఉప్పు చాలా తక్కువగా పడుతుందండి. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని కావాలంటే ఫైనల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు ఒక 90% వరకు కుక్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపను వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకోవాలి. అలానే మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. కలపకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ కర్రీ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. చూడండి, ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మన పూరీ కర్రీ అనేది. ఒకవేళ పూరీ కర్రీలోకి అల్లాన్ని ఇష్టపడేవారు ఒక అరంగుళం వరకు అల్లాన్ని తురుముకొని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే ఈ కర్రీని చేసినప్పుడు పండగేనండి. ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా అనిపించే పూరీ కర్రీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.